This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join Global Campus for a 360-degree education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, స్మార్థ పండితులు శివశ్రీ గజానంద స్వామీజీ మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రావణ మాసం, ఈసారి మనకు శ్రావణ మాసం సోమవారంతో ప్రారంభమవుతోంది. ప్రత్యేకించి మనం అమ్మవారినే కాదు, స్వామివారిని కూడా, శివయ్యని కూడా ఈ మాసం అంతా కూడా పూజించి మంచి ఫలితాలు పొందవచ్చు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. మరి ఆ రోజు ఏ రకంగా స్వామిని ఆరాధిస్తే బాగుంటుందంటారు? శ్రావణ సోమవారం రోజు తప్పకుండా చెప్తానమ్మా. చూడండి, ఇప్పుడు శివుడికి ఇష్టమైనటువంటిది సోమవారం, దాంట్లో విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఇప్పుడు శ్రావణ సోమవారం వ్రతం ఎలా చేయాలి, వ్రత విధానం కూడా ఉంది. ఇది ఎలా చేయాలో చెప్తాను. అందరూ కూడా ఆచరించండి, విశేషంగా ఫలితాలు పొందుతారు. చూడండి, శ్రావణ సోమవారం వ్రతాన్ని ఎలా చేయాలి అంటే, ఫస్ట్ గా ఇల్లు మొత్తం శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే శివుడికి మొత్తం శుద్ధిగా ఉండాలి, ఇల్లంతా కూడా గోమయంతో శుద్ధి ఉండాలి, ప్రతిదీ కూడా శుద్ధి ఉండాలి. వ్రతం చేసేవారు ఎలా, విధానం ఏంటి పూర్తిగా తెలుసుకొని చేయండి. చూడండి, ముందుగా ఇప్పుడు ఇల్లంతా కూడా శుద్ధి చేసుకున్న తర్వాత ఒక పూట ఉపవాసం అయితే ఖచ్చితంగా చేయాలి. శివుడిని ఏర్పాటు చేసుకోవాలి. పూజా గదిలో శివుడిని విగ్రహం, లింగం ఉంటుంది కదా, శివలింగం, అది ఏర్పాటు చేసుకొని శివుడి ఫోటో కానీ పెట్టేసుకున్న తర్వాత పటం అక్కడ పెట్టేస్తే, అలా పెట్టుకొని శివలింగానికి నిత్యం అభిషేకం చేయాలి. నిత్యము అని అంటే బ్రహ్మముహూర్తంలో లేవాలి, ఊరికే అవ్వదు కదా. నేను 8-9 గంటలు లేస్తానంటే అవ్వదు, తొందరగా లేవాల్సి వస్తుంది. బ్రహ్మముహూర్తం అంటే ఇప్పుడు 3:30 to 6 బిఫోర్, అంటే సూర్యోదయం కంటే ముందే, దాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఆ సమయంలో లేవాలి, లేచి శివుడికి అభిషేకం చేయాలి. బ్రహ్మముహూర్తంలో చేసినటువంటి ఫలితం ఎక్కడ కూడా లభించదు. చాలా మంది ఎలానో చేసి ఉంటారు. ఇప్పుడు ఇది వీడియో గుర్తుపెట్టుకొని, నేను చెప్పింది గుర్తుపెట్టుకొని బ్రహ్మముహూర్తంలో లేచి శివుడికి అభిషేకం చేయండి. ఫలితాలు రాకపోతే అప్పుడు వచ్చి నన్ను అడగండి. ఎట్లా ఫలితాలు వస్తాయి అని అంటే, అసలు మీరు ఊహించనంత, అడిగింది కాదు అడగంది కూడా ఇచ్చేస్తాడు. అంత భోలాశంకరుడు శివుడు, ఇంకేం కావాలి. కాబట్టి ఆ బ్రహ్మ ముహూర్తంలో లేచి శివుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచామృతాలు కలిపి ఫస్ట్ స్వామివారిని కడిగి ఇవి అభిషేకం ఇలా చేయండి. అభిషేకం బ్రహ్మ ముహూర్తంలో చేసి శివుడిని ఆరాధించండి. పూజ మొత్తం పూర్తిగా అయిపోవాలంతే. స్వామిని ధ్యానం చేసుకోండి, ఓం అనుకుంటూ కూర్చోండి. అప్పుడు శివుడు మీ పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో. అప్పుడు ఎవ్వరు ఉండరు, ఉండదు కదా. అప్పుడు శివుణ్ణి అభిషేకం చేసి బిల్వాలతో, త్రిబిల్వంతో అభిషేకం బిల్వపత్రితో చేసి కూర్చోండి. అక్కడ ఓం అనుకుంటూ కూర్చోండి. శివుడు చిన్న సౌండ్ వస్తుంది, అప్పుడు గుర్తుపెట్టుకోండి, చిన్న సౌండ్ వస్తుంది. అప్పుడు శివుడు కనిపిస్తాడు మీకు. ఎలా అంటే చిన్న చిన్న శబ్దంతో అనిపిస్తుంది. విశేషంగా ఎప్పుడైనా సరే మనం ఓం అనుకుంటే, మనం సైలెంట్గా ఉంటే పక్కన ఏదో ఉన్నట్టుగా చిన్న సబ్బుడు అనిపిస్తుంది. అట్లాంటి ఫలితాలు ఉంటాయి బ్రహ్మముహూర్తంలో చేసేవారికి. కాబట్టి బ్రహ్మముహూర్తం అంత ప్రాముఖ్యతగా ఉంది. దాంట్లో దోషాలు ఉండవు, వర్జాలు ఉండవు, దుర్ముహూర్తాలు ఉండవు. కాబట్టి ఇవన్నీ ఉండవు. కాబట్టి ఆ సమయంలో చేస్తే శివుడు వస్తాడు, శివుడు వచ్చి మీకు కరుణిస్తాడు, ఏం ఫలితం ఉన్నా సరే. కాబట్టి ఆ సమయంలో చేయాలి. ఇంకొకటి, ఇల్లంతా కూడా శుద్ధి చేసుకున్న తర్వాత మొత్తం పూజ కంప్లీట్ అవ్వాలి. స్వామివారికి నైవేద్యం ఎక్కించాలి, హారతి ఇవ్వాలి, ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. పొరపాటు చేయొద్దు. అదే రోజున మళ్ళీ పూజ అయ్యాక ఓం నమ శివాయ అనేటటువంటి ఈ శివ పంచాక్షరి మంత్రం, ఈ శివ పంచాక్షరి మంత్రం కంటే కూడా పెద్దది ఏది లేనే లేదు. ఇదే చాలా పెద్ద మంత్రం. ఫస్ట్ మంత్రం ఇదే. ఓం తర్వాత వచ్చేటటువంటి మంత్రము నమ శివాయ అనేది గుర్తుపెట్టుకోండి. ఓం నమ శివాయ మీరు ఎన్నిసార్లు అంటారో మీ ఇష్టం. ఇక ఆ శ్రావణ మాసం మొత్తమే అనుకుంటూ ఉండాలి, ఇక మొత్తం అనుకుంటూ ఉండండి. ఫలితాలు చూడండి ఒకసారి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూనే ఉండాలి, విశేషంగా ఉంటుంది.
కాబట్టి ఆ బ్రహ్మముహూర్తంలో చేయండి. ఎవరైనా సరే, ఇది చిన్న పిల్లలు పెద్ద పిల్లలని కాదు, పెళ్లి కాని వాళ్ళు చేసుకోవచ్చు, పెళ్లి అయ్యి సంతానం లేని వాళ్ళు, దాంపత్య జీవితం బాగుండేవాళ్ళు చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు దాంపత్య జీవితంలో స్వామి నేను నా భర్త బాగుండట్లేదు, నా భర్త అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అని ఎంతో బాధతో ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ బ్రహ్మముహూర్తంలో చేసి శివుడికి చెప్పండి మీ అన్ని. చాలా మందికి ఇప్పుడు బాయ్స్ కి కానివ్వండి, ఎవరికైనా సరే పెళ్లి కావాలంటారు, మంచి భార్య కావాలి, నాకు ఉద్యోగం ఉంది అంతా ఉంది కానీ పెళ్లి అవ్వడం లేదు, ఇలా చేయండి. తర్వాత ఉద్యోగం లేదంటారు కొంతమంది, ఇలా చేయండి. ఉద్యోగం రాకపోతే అడగండి. శ్రావణ మాసంలో సోమవారం ఇక అసలు మాటలు చెప్పాలి, అద్భుతం, మహాద్భుతం, బ్రహ్మాండం. శ్రావణ సోమవారం వ్రతం ఇలా ఆచరించాలి. తర్వాత మళ్ళీ సాయంత్రం భోజనం మాత్రం ఒకటే పూట చేయాలి. అది మధ్యాహ్నం తినండి. పొద్దున ఫ్రూట్స్ తినాలి, ఓకేనా. మధ్యాహ్నం ఏమో ఒక పూట భోజనం, మళ్ళీ సాయంత్రం ఏమో మళ్ళీ శివుడికి అభిషేకం మళ్ళీ చేయాలి, మళ్ళీ 2 times చేయాలి. సాయంకాలం సమయం అండి, సాయంకాలం ప్రదోష మామూలుగా 6 o'clock ఇలా చేసుకుంటే కూడా సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం శివుడికి పెట్టుకుంటాము, అక్కడ పెట్టుకున్న తర్వాత మనం ఒకటే పూట చేయాలి అని అది లేదు. ఇప్పుడు మనం ఒక పూట తింటాము, ఇంకో పూట అలానే పెట్టేస్తే మళ్ళీ బాగుండదు. శివుడికి మనం చేయాలి, ఫస్ట్ మర్యాద చేయాలి. అక్కడ ఎవరైనా సరే పెట్టుకుంటాడు, అక్కడ పెట్టుకొని చేసేది ముఖ్యం కదా. పెట్టడం ఎవరికైనా వస్తుంది. డబ్బుతోని భక్తి కొనలేము, డబ్బు ఎంతనో ఉంటుంది కానీ భక్తి మాత్రం రాదు డబ్బుతో. కాబట్టి అలా ఉంటుంది. ఇలా మనకు శ్రావణ సోమవార వ్రతం చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనకు శ్రావణ మాసంలో వచ్చే 4 సోమవారాలు ఇదే విధంగా కొనసాగించాలి, ఇదే విధంగా చేయాలి. శ్రావణ మాసం నెల మొత్తము ఉపవాసంతోనే ఉండండి. ఒక పూట భోజనం చేయాలి, 2 పూటలేమో ఫ్రూట్స్, పాలు, పెరుగు తీసుకోవచ్చు, ఏం కాదు. అలా చేయాలి. ఇప్పుడు ప్రత్యేకించి మరి స్వామి వారికి నైవేద్యం గాని, నైవేద్యం ప్రత్యేకించి ముఖ్యంగా స్వామివారు అభిషేక ప్రియుడు కాబట్టి మెయిన్ అతనికి అదే. తర్వాత నైవేద్యం మీ ఇష్టానుసారం పరమాన్నం, పులిహోర నైవేద్యం ఎక్కుతుంది స్వామివారికి. ఇలా విశేషంగా శివుడికి పెట్టవచ్చు. ఓన్లీ ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు పంచామృతాలతోటే కాకుండా అభిషేకం చెరుకు రసంతో అని, ద్రాక్ష రసంతో, రకరకాల ద్రవ్యాలతో రకరకాలుగా మీరు ఎలా అభిషేక ప్రియుడు కదా అలా కూడా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. ఏ రసం అయినా తీసుకోండి, యాపిల్ తీసుకోండి, బనానా, ఏదైనా సరే మిక్స్ చేసి ఫ్రూట్స్ చేసి శివునికి అభిషేకంగా ఇష్టం కాబట్టి అతనికి ఇష్టమైంది ఏంది, క్షీరం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవి వేయండి. బ్రహ్మముహూర్తంలో చేసి ఇలా చేయండి. విశేషంగా అసలు మీరు ఊహించలేరు అంత ఫలితం ఉంటుంది. ఆలయ దర్శనం ఖచ్చితంగా ఆలయ దర్శనం చేసుకోవాలి. ఆలయ దర్శనం చేసుకోవాలి. శ్రావణ సోమవారం రోజు ఆలయ దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి వ్రతం చేయలేను అని వాళ్ళు కూడా ఉంటారు. వ్రతం నేను చేయలేను, నేను ప్రతి మాసం అంతా కూడా ఉపవాసాలతో ఉండలేను అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలని అని అంటే శివుడికి ప్రతి సోమవారం అయినా సరే చేయాలి. ప్రతి సోమవారం అయినా సరే ఉపవాసం చేసి శివుడికి ఓం నమ శివాయ అనుకుంటూ ఆ సోమవారం రోజు సాయంత్రం పూట కానివ్వండి తలస్నానం చేయాలి. తలస్నానం చేసి కూర్చొని మళ్ళీ సాయంత్రం తలస్నానమా? ఒకటే పూట. ఎప్పుడైతే మీరు ఓం నమ శివాయ శివ పంచాక్షర మంత్రం ఎప్పుడైతే చదవాలి అని అనుకుంటున్నారో అప్పుడు తలస్నానం చేసి సోమవారం రోజు బ్రహ్మముహూర్తంలో చేస్తే ఇంకా అద్భుతం. లేదు నాకు టైం కాదు, నాకు అంత పొద్దున నేను లేవకపోతే కనుక సాయంత్రం పూట తలస్నానం చేసి కూర్చోవాలి. కూర్చొని శివ పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అనుకుంటూ కూర్చోవాలి. ఫలితాలు మాత్రం మీరు అప్పుడే మీకు అర్థమవుతాయి. కాబట్టి ఎవరికైనా సరే విద్య లేని వాళ్ళకి విద్య, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం, ఇలా మనకి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి, సంతానము, ఇలా మనకి విశేషంగా ఫలితాలు ఇస్తాడు శివుడు. భోలాశంకరుడమ్మ, అతను ఏది అడిగితే అది చేస్తాడు. శివునికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం అనేది గుర్తుపెట్టుకోండి. మనకి ప్రత్యేకమైన పూజా విధానం వీలవ్వని పక్షంలో నార్మల్ గా పంచాక్షరి మంత్రం ఒకటి చదువుకున్నా సరిపోతుందంటారా? విశేషంగా ఓం నమ శివాయ ఎప్పుడైనా ఇది అసలు ఎప్పుడు ఈ 365 days లో మీరు ఎప్పుడు చదువుకున్నా సరే విశేషంగా ఫలితాలు ఉంటాయి. కానీ అదే ఈ శ్రావణ మాసంలో చదువుకుంటే ఇక మీరు రెట్టింపు కాదు, ఒక్కసారి ఓం నమ శివాయ అంటే 1000 సార్లు అన్నట్టు. ఇక దాన్ని బట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి శ్రావణ మాసం ఎంత పవర్ఫుల్, దాంట్లో పవర్ఫుల్ లో భాగంగా మళ్ళీ బ్రహ్మముహూర్తం ఎంత పవర్ఫుల్, దాంట్లో బట్టి మీరు అర్థం చేసుకొని అలా మీరు దాన్ని ఎలా
యూస్ చేసుకుంటారనేది మీ బట్టి ఉంటుంది. మేమైతే ఎలాగో చేసుకుంటాం, ఓకే. ప్రశాంతంగా ఉంటాం. ఉమ్. ఎంత ధనం సంపాదించినా సరే మనస్సు ప్రశాంతంగా ఉండదు, అవును అవును. తృప్తి ఉండదు. ఉమ్. మాకు ఆ తృప్తి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. ఎప్పుడైనా సరే మా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఉమ్. నేనైతే అమ్మా ఉమ్. హ్యాపీగానే ఉంటా. ఆ. ఎంత పాజిటివ్గా ఉండాలి అని అంటే ఆ. చెప్తాను వినండి. ఈ చెయ్యి పోయింది అనుకోండి, సపోజ్ ఉమ్. ఈ చెయ్యి పోయింది అనుకోండి, ఈ చెయ్యి ఉంది కదా, ఉంది. ఇది కూడా పోతే ఏమవుతుంది ఉమ్. అంటే దాంట్లో మీరు ఎంత అర్థం చేసుకుంటే ఎంతో అర్థం జరగాల్సింది ఇంతటితో ఇది ఉంది, ఇది చాలు ఇది నాయనా, దేవుడు ఇది ఉంచాడు చాలు, ఉమ్. ఇప్పుడు దీన్ని పాజిటివ్ తీసుకొని ముందుకు వెళ్తున్నాను, ఎలాగో పోతాం అందరం. అవును కాబట్టి దాన్ని బట్టి మనం పాజిటివ్గా తీసుకోవాలి. చాలా మంది అనుకుంటారు ఏదో అయిపోయింది, అవును. ఇప్పుడు నేను ఏం చేయలేను అని అనుకుంటారు. ఉమ్. కానీ ప్రతిదీ కూడా పాజిటివ్గా తీసుకోవాలి. ఉమ్. ఏదో జరిగింది అని అక్కడే అసలు ఫుల్ స్టాప్ ఉండదు. ఓకే. జీవితం అనేది పోతూనే ఉండాలి, ఎక్కడ కూడా ఆగద్దు. ఉమ్. కాబట్టి అలా మనం ఆ రోజుని మనం అలా ఉపయోగించుకుంటే ఉపయోగించుకోవాలి, బాగుంటుంది. చాలా మంచిగా ఉంటుంది ఫలితం. సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు సోమవారం, ప్రత్యేకించి శ్రావణ సోమవారం విశిష్టత. తప్పకుండా. ధన్యవాదాలండి.